జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇది ప్రతి ఒక్కరు కూడా ఏ మాత్రం స్కిప్ చేయకుండా జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి న్యూస్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. ఈ న్యూస్ విన్న తర్వాత దయచేసి ప్రతి ఒక్కరు ఈ న్యూస్ను మరింత మందికి చేరేటట్టు ఈ న్యూస్ని షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యుబుల్. ఓకేనా? అమెరికా మన భూ ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య ఏ యుద్ధం జరిగినా కూడా అందుకు ఖచ్చితంగా కారణం ఈ అమెరికానే అయి ఉంటుంది. ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందుతున్న శాంతి సామరస్యాలతో ప్రశాంతంగా ఉన్న ఈ అమెరికాకు అస్సలు నిద్ర పట్టదు. అందుకు ఏదో ఒక రూపంలో ఏవో రెండు దేశాల మధ్యన పొలలు పెట్టి యుద్ధానికి ఈ అమెరికా కారణం అవుతూ ఉంటుంది. అంతెందుకు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కూడా ఈ అమెరికా చేసిన పాపమే. రష్యా పక్కనే ఉన్నటువంటి ఉక్రెయిన్ను తమ నాటో కూటమిలో చేర్చుకొని తద్వారా రష్యా సరిహద్దుల వద్దకు అమెరికా బలగాలను మోహరించాలని, అదేవిధంగా అమెరికా ఆయుధాలను మోహరించాలని అమెరికా అయితే ప్లాన్ వేసింది. ఇక ఆ దిశగా పావులు గదిపింది. ఉక్రెయిన్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునింది. దీంతో ఈ విషయంపైన రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు అనేక సార్లు విజ్ఞప్తులు చేశాడు. మీరు చేస్తున్న పని మంచిది కాదని తెలియజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అమెరికాలో అధ్యక్షుడైనటువంటి ఎవడు ఒక బఫున్ ఉన్నాడు కదా, అబ్బా ఈ బఫున్లు వాళ్ళు ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. ఎవడు జో బైడెన్ కూడా వీడు ఒక బఫునే. వీడి ప్రభుత్వం పుతిన్ మాట అస్సలు వినలా. అందుకు విధి లేని పరిస్థితుల్లో రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేయాల్సి వచ్చింది. మామూలుగా అయితే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఫలితంగా ఇప్పటి వరకు ఈ యుద్ధం అయితే ఆగల. పైపిచ్చు ఈ డీజిల్, పెట్రోలు, గ్యాసు వీటన్నిటి రేట్లు పెరిగిపోయినాయి. అన్ని దేశాలలో ఈ ద్రవ్యోల్బణం పతాక స్థాయికి చేరుకునేది. చూడండి ఎంత అన్యాయమో, ఎంత ఘోరమో, ఎంత పాపం. అంటే వీళ్ళ మతానికి చేసిన తప్పు ఇంతమందిని ఇబ్బంది పడుతుంది. దీంతో ఇప్పుడు ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఏంటి అంటే అమెరికన్ డీప్ స్టేట్. ఇక ఈ అమెరికన్ డీప్ స్టేట్ అంతటి నిష్ఠ దరిద్రపు వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా కూడా లేదు. ప్రస్తుతం ఈ బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు కారణం కూడా ఈ అమెరికన్ డీప్ స్టేటే. అనేక దేశాలలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను కోల్దేయడమే ఈ అమెరికన్ డీప్ స్టేట్ చేసే పని. ఇక ఈ అమెరికన్ డీప్ స్టేట్కు పెద్దన్నలా వ్యవహరించేది జార్జ్ సోరెస్. తెలుసు కదా మీకు జార్జ్ సోరెసా? ఈ జార్జ్ సోరెసే ప్రపంచం మొత్తాన్ని ఇస్లామీకరణ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు. చూడండి, అర్థమవుతుంది మీకు. అందుకే ప్రపంచ దేశాలలోకి ఈ ముస్లిం అక్రమ వలసదారులను ప్రోత్సహిస్తున్నాడు. చివరకు తన సొంత దేశమైనటువంటి అమెరికాను కూడా వదిలిపెట్టల ఎనగారు. అమెరికాను కూడా ఈ అక్రమ వలసదారులతో నింపేయాలని చెప్పేసి ఈ జార్జ్ సోరెస్ కంకణ కట్టుకున్నాడు. అందుకే అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈ అమెరికన్ డీప్ స్టేట్ను నామ రూపాలు లేకుండా నాశనం చేస్తానని చెప్పేసి వాగ్దానం చేశాడు. ఖచ్చితంగా ఈ డొనాల్డ్ ట్రంపే వాళ్ళకి సరైన మూగుడు. అర్థమవుతుంది మీకు. ఆ దిశగా డొనాల్డ్ ట్రంప్ పావులు కూడా గదుపుతాడు. ఇక అసలు విషయానికి వస్తే లారీ జాన్సన్, ఈయన ఒక మాజీ సిఐఏ అనాలిసిస్ట్ అనమాట. ఇక్కడ సిఐఏ అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. అంటే ఈ సిఐఏ అనేది ఒక అమెరికన్ గూఢాచార సంస్థ అనమాట. మనకు రా అయితే ఎలా అయితే ఉంటుందో అమెరికాకు ఈ సిఐఏ అలా ఉంటుంది అనమాట. ఇక ఈ సిఐఏ మాజీ అనాలిసిస్ట్ అయినటువంటి ఈ లారీ జాన్సన్ మాట్లాడుతా అమెరికాకు అమెరికన్ డీప్ స్టేట్ ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఒక్క అమెరికాకు మాత్రమే కాకుండా భారతదేశానికి కూడా, అర్థమవుతుందా? వాల్యుబుల్ పాయింట్, జాగ్రత్త వినండి. భారతదేశానికి కూడా ఈ అమెరికన్ డీప్ స్టేట్ ఒక శనిలాగా తయారైంది. నిజానికి ఈ ప్రపంచ రాజకీయాలలో భారత్ వేగంగా ముందుకు దూసుకుపోవడం ఈ అమెరికన్ డీప్ స్టేట్కు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. ప్రపంచ దేశాల్లో భారతదేశ ప్రభావం పెరుగుతుండడం, అదేవిధంగా భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతూ ఉండడం ఈ అమెరికన్ డీప్ స్టేట్కు ఏ మాత్రం కూడా ఇష్టం లేదు. అందుకే భారత్ను దెబ్బతీయాలని ఈ అమెరికన్ డీప్ స్టేట్ రకరకాల ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే భారతదేశంలో మత స్వేచ్ఛ లేదని, ముస్లింలపైన దాడులు జరుగుతున్నాయని చెప్తా అబద్ధాలను ప్రచారం చేసింది. తద్వారా ముస్లిం దేశాల్లో భారత ప్రభావాన్ని తగ్గించాలన్నదే ఈ అమెరికన్ డీప్ స్టేట్ ముఖ్య ఉద్దేశం అని మాట్లాడినాడు. చూడండి, నిజాలు నిప్పులు లాంటి ఖచ్చితంగా బయట పడనే పడతాయి. ఒక అమెరికన్ సిఐఏ మాజీ ఏజెంట్ ఈ విధంగా చెప్తున్నాడంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఈ అమెరికన్ డీప్ స్టేట్ ఎప్పటికి కూడా భారతదేశాన్ని ఒక కంప్లైంట్ సర్వెంట్ లాగా ఉండాలనే భావిస్తూ వచ్చింది. అందుకే భారత పైన తన టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ కూడా ప్రదర్శించింది. కానీ భారతదేశం తెలివిగా ఈ ప్రయత్నాలను నీరుగారుస్తూ వచ్చింది. పైగా అమెరికన్ డీప్ స్టేట్ భారతీయులను నల్లజాతి బానిసలుగా మార్చాలని ప్రయత్నం చేసిందని చెప్పి మాట్లాడినాడు. బాబా ఎంత దారుణమయ్యా! ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి స్థానంలో ఈ రాహుల్ గాంధీనో ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా ప్రధానిగా ఉంటే సర్వనాశనం అయిపోయింది మీ పార్టీకి.
మీకు అర్థమవుతుందో లేదో. కానీ ఇప్పటికి కూడా మన దేశంలో నరేంద్ర మోడీ గారిని తిట్టేవాళ్ళు, దూషించేవాళ్ళు, నోటికొచ్చేట మాట్లాడేవాళ్ళు సందుకొకరు గొంతుకొకరు ఉంటారు, దరిద్రపుండా కొడుకులంతా కూడా. కానీ మోడీ ప్రభుత్వం ఈ డీప్ స్టేట్ చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాలకు అడ్డుకట్టేసినాడు. లేదంటే భారత్ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉండేదో చెప్పడానికి కూడా వీలు లేకుండా ఉండదంట. ఈ అమెరికన్ మాజీ సిఐఏ అనాలిసిస్టు లారీ జాన్సన్ కీలక విషయాలను బయటపెట్టాడు. దీంతో అమెరికన్ డీప్ స్టేట్ చేసిన కుట్ర మరోసారి అయితే వెలుగులోకి వచ్చినట్టుంది. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, మన తక్షణ కర్తవ్యం ఏందయ్యా అంటే మనం మన కులాలకు, వర్గాలకు, వర్ణాలకు, భాషలకు, ప్రాంతాలకు అన్నిటికీ అతీతంగా హిందూ సమాజం అంతా ఒకటి కావాలా, భారతీయులంతా ఒకటి కావాలా, మనం మన ధర్మం కోసం, మన దేశం కోసం కట్టుబడి పనిచేయాలా. ఎవరైతే ఈ దేశం కోసం నిజాయితీగా నరేంద్ర మోడీ లాగా పనిచేస్తూ ఉంటారో, ఈ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారో, అలాంటి నాయకుడికి, అలాంటి పార్టీకి మనం సపోర్ట్ చేయాలి. ఏమంటారా? అది ఈ న్యూస్ కన్నా మీకు నచ్చినట్టయితే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి అద్భుతమైన న్యూస్ ఇస్తున్నటువంటి మన ఛానల్ను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.